మిత్రమా, నువ్వు ఎలా ఉన్నావో పక్కన పెట్టు. నీకు ఏముందో ఏం లేదో పక్కన పెట్టు. ఒక్కసారి నీ మీద నువ్వు నమ్మకముంచి కాన్ఫిడెంట్గా ఉండు. లోకం నిన్ను గుర్తించి తీరుతుంది మిత్రమా. ఎందుకంటే అందం బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, డబ్బు ఏం చేసైనా సరే సంపాదించుకోవచ్చు. అదే నీకు కాన్ఫిడెన్స్ ఉందనుకో, అందం తెచ్చే ఆకర్షణ నీ సొంతం. డబ్బు అందించే ధైర్యం నీ చుట్టూ జనాలుగా మారుతారు మిత్రమా. అందంతోనే ఇంప్రెస్ చేయాలని అమ్మాయిలు, డబ్బులుంటేనే ఇంప్రెస్ చేయగలమని అబ్బాయిలు, ఇంతే ధ్యాస. ముందు జీవితంలో సాధించాల్సినవి చాలా ఉంటాయి. అలా జీవితంలో గెలిచాక మీరు ఇంప్రెస్ చేయాలన్న స్టేజ్ నుంచి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి చూసే స్టేజ్కి రావాలి. మనం కోరుకునే ప్రేమ దూరం అవుతుందో కానీ మనల్ని కోరుకునే ప్రేమని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎందుకు నిన్ను నువ్వే అంత తక్కువ అంచనా వేసుకుంటావు? ఎందుకు ప్రతి విషయంలో కూడా పక్కవాడితో పోటీ? ఎడమ చేతి తినడానికి పనికిరాదని ఆ చేతిని నరికేస్తావా? నువ్వే చెప్పు. వాడు గొప్పోడు కావచ్చు, అంతేకాని నువ్వు పనికిమాలిన వాడి మాత్రం కాదు మిత్రమా. నీ గొప్పతనం నీదే. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నంతకాలం పక్కవాడు గొప్పగానే కనిపిస్తాడు. అర్థమైందనుకుంటా. నేను సింహం లాంటి వాణ్ణి, నాతో పెట్టుకుంటే నామ రూపాలు లేకుండా పోతావు. అలాగే ఇటువంటి డైలాగులు మనలో చాలామంది చెప్తూ ఉంటారు మిత్రమా. కానీ సింహంలో బ్రతకడం అంతా అనుకున్నంత ఈజీ కాదు. మాటల్లో సింహంతో పోల్చుకున్నంత మాత్రాన చేతల్లో సింహాలుగా మారడం అసాధ్యం మిత్రమా. ఎందుకంటే అడవిలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత, అన్నిటికన్నా బలమైన జంతువు ఏనుగు, అందమైన జీవి నెమలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కదానిలో కూడా సింహం మొదటి స్థానంలో లేకపోయినా అడవిలో అదే రారాజు మిత్రమా. ఎందుకంటే సింహానికి భయం అంటే తెలియదు. తనకంటే ఎన్నో రెట్లు ఆకారంలో పెద్దదైన ఏనుగును సైతం వెంటాడి వేటాడుతుంది సింహం. ఒక్కసారి వేటాడాలని నిర్ణయించుకుంటే ఓటమిని ఏమాత్రం కూడా అంగీకరించిన తత్వం. తన ఆకలి తీరితే తన పక్క నుంచి వెళ్ళే పిల్ల కుందేలను కూడా వేటాడిన రాజసం సింహానికి మాత్రమే సొంతం మిత్రమా. తనేంటో మాటలతో కాకుండా చేతలతో చూపించే లక్షణం. ఇవే సింహానికి అడవిని శాసించే మృగరాజు హోదాని కల్పించాయి. మిగిలిన జంతువుల దృష్టిలో అంతులేని విలువని కల్పించాయి. నువ్వు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నించు మిత్రమా. ప్రాణం పోయినా రాజసం తగ్గకుండా, నీ తత్వం మారకుండా జీవించు. ఎదురుగా ఎంత పెద్ద సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీ మనసులో ఎప్పుడు కూడా భయాన్ని రావద్దు. అదే నీ చుట్టూ ఉన్నవారిలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది మిత్రమా. నీ విలువను ఆకాశమంత ఎత్తుకు చేరుస్తుంది. జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టు మిత్రమా. నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వద్దంటారేమో, మరొకటి కూడా ఇలాగే ఉంటుందేమో అని అక్కడే ఆగిపోకు. ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో, నువ్వేం చేయగలవో తెలిసిన రోజు అందరూ నీ దగ్గరికే వస్తారు. అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం కాదు. అలా నవ్వేవాళ్ళు నీ వాళ్ళు కాదని అన్నట్లే. అయినా ఒకటి చెప్తాను గుర్తుంచుకో మిత్రమా. చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా? నచ్చని దారిలో నడుస్తూ ఎక్కువ కాలాన్ని వృధా చేయకు మిత్రమా. నచ్చింది చేసేసే. అయితే గెలుస్తావు, లేదంటే ఓ పాటను నేర్చుకుని 10 మందికి చెప్పేవాడుగా అవుతావు. అవునా మిత్రమా. మనం రోజు ఇంట్లో అమ్మను చూస్తూ ఉంటాము, తోబుట్టువులను చూస్తూ ఉంటాము, తోటి అమ్మాయిల్ని చూస్తూ ఉంటాము. అందరూ స్త్రీలే అయినా వారిలో ఒక్కొక్కరిపై మన అభిప్రాయం ఒకేలా ఉంటుంది. కానీ జ్ఞానులు మాత్రమే స్త్రీని వేరుగా చూస్తారు. ఈ సృష్టిలో పురుషుడు పరమశివుడైతే స్త్రీ ప్రకృతి. అయితే ఈ భూమి మీద స్త్రీ అందరికీ ఒకేలా కనిపించింది మిత్రమా. ఆమెను చూసే దృష్టిని బట్టి ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది. తల్లికి తన మరో రూపంలో కనిపిస్తుంది, తండ్రికి తన ప్రేమను ప్రతిరూపంలా కనిపిస్తుంది, భర్తకు తన కోరిక తీర్చే మోహినిలా కనిపిస్తుంది, పిల్లలకు ఆకలి తీర్చే దేవతలా కనిపిస్తుంది, తోటి స్త్రీకి తనను మించిన అందగత్తెలా కనిపిస్తుంది. అయితే
ఈ దివ్య జ్ఞానంతో నిండిన వ్యక్తులకు మాత్రం స్త్రీ అనేది చర్మపు దుప్పటి కప్పుకున్న ఎముకల గూడిలా కనిపిస్తుంది. అందుకే స్త్రీ శరీరాన్ని కాకుండా వారిలోని ప్రకృతి రూపాన్ని మాత్రమే జ్ఞానులు ఆరాధిస్తారు మిత్రమా. జీవితంలో చాలాసార్లు చాలామంది నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉంటారు. నిద్రాహారాలు మానేసి పగబట్టి మరి నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళను కూడా నువ్వు చూసే ఉంటావు. కానీ నువ్వు ఏ మాత్రం కూడా జంకకుండా సాలీడు పురుగుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపో మిత్రమా. ఎంతమంది ఎన్నిసార్లు కిందకి లాగినా అది ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ మళ్ళీ గూడు కట్టుకుంటుంది. సరిగ్గా అలాగే నువ్వు కూడా అలాగే మిత్రమా. కాదు కుదరదా అంటావా? అదిగో ఆ బొద్దింకలాగా నిన్ను తొక్కాలని ఎదురు చూస్తున్న వాళ్ళ కింద పడి నలిగిపోతావు. ఆలోచించుకో మరి మిత్రమా. ఆడదాన్ని అర్థం చేసుకుంటే ప్రేమిస్తుంది. కానీ ఆడదే అర్థం కానప్పుడు మగవాడికి ప్రేమించడమే రాదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ప్రేమంటే అవతల వాళ్ళకి మనం నచ్చేలా ఉండాలి, ప్రేమించేవారికి నచ్చేలా ఉండాలి. మనకు నచ్చినట్టు ఉంటే అది మన ప్రేమ, అవతల వాళ్ళకి నచ్చినట్టు ఉంటే అది అవతల వారి మీద ప్రేమ, మనకున్న ప్రేమ అంటే అవతల వారి మీద మనకున్న ప్రేమ. అయినా మగాడికి ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎప్పటికీ రాదు మిత్రమా. అందుకే ఆడది ఎప్పుడూ మగవాడికి అర్థం కానే కాదంటారా మిత్రమా. ఒరే, మీ బాస్ మంచోడ్రా, నువ్వు ఏ పని చేయకపోయినా ఒక్క మాట కూడా అనడ్రా. కానీ మా టీం లీడరు ఉన్నాడు, నేను ఎంత కష్టపడి పని చేసినా ఎప్పుడు కూడా తిడుతూనే ఉంటాడు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరు తిట్టడం వల్లో ఎవరు పొగడ్డం వల్లో మన గొప్పతనం బయటపడదు కదా మిత్రమా. నీ విలువ ఎప్పుడు కూడా నీలోనే ఉంటుంది. దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి. కానీ ఎప్పుడైతే నీ విలువను గుర్తించే వ్యక్తి నీకు తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా అడ్డుకోలేరు మిత్రమా. అందుకే బుద్ధి లేనివాడు రత్నాలను నేలపై వేసి గడ్డిని నెత్తిపై పెట్టుకున్నంత మాత్రాన ఆ గడ్డి విలువ పెరిగిపోదు కదా, రత్నాల గొప్పతనం తరిగిపోదు కదా. ఎప్పుడైతే జ్ఞానవంతుడి చేతికి అవి చేరుతాయో అప్పుడు వాటి విలువ అంటే వాటి అసలైన విలువ తెలుస్తుంది. అలాగే నీ గొప్పతనం ఎవరూ ఇచ్చే ప్రశంసలపైన, ఎవరూ చేసే విమర్శలపైన ఆధారపడి ఉండదు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీ విలువ నీ పనిలో ఉంటుంది, నీ పని తీరులో తాగి ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ పని చేయకపోయినా విమర్శలు రావడం లేదు అంటే వాళ్ళ జీవితం అంధకారం కాబోతుందని అర్థం మిత్రమా. గడ్డిపోచలా ఎండకు ఎండి కింద పడిపోతున్నారని అర్థం. కానీ నువ్వలా కాదు, నువ్వు శ్రమిస్తున్నా విమర్శలు ఎదుర్కొంటున్నావంటే నువ్వు రాటు తేలుతున్నావని అర్థం మిత్రమా. అని నిన్ను వెలకట్టలేని మాణిక్యంలా తీర్చిదిద్దుతుంది తప్ప నష్టపెట్టదు. ఎప్పుడైతే మాణిక్యం విలువ తెలిసిన వ్యక్తి నిన్ను గుర్తిస్తాడో వెంటనే మట్టిలో ఉన్న నిన్ను తీసి తలపైన ధరిస్తాడు. అప్పుడు నిన్ను అడ్డుకునే అవకాశం కానీ నీ ఎదుగుదలను నియంత్రించే శక్తి కానీ ఎవ్వరికీ ఉండదు మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. నటించే ఆడదానికి, మోసం చేసే ఆడదానికి ఎలాంటి ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ఉండవో వారి వల్ల పడిన మగాడు బయటపడడం కష్టం కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.